వందల ఏళ్ల చరిత్రున్న ఆలయం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన క్షేత్రం. కోట్ల మంది భక్తుల విశ్వాసాలకు కేంద్రం. ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలు అధికారుల నిర్ణయాలతో మారిపోతున్నాయనే ఆరోపణలతో ఇప్పుడు ఆ క్షేత్రం ఆందోళనలతో అట్టుడుకుతోంది. గతేడాది నుంచి వరుస వివాదాలతో ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోందని భక్తులు ఆందోళన పడుతున్న పరిస్థితి. ఇంతకు ఆలయంలో ఎందుకు నిత్యం వివాదాలు చోటు చేసుకుంటున్నాయి? కారణం ఏంటి? తమిళనాడు కాంచీపురం వరదరాజు పెరుమాళ్ ఆలయం వివాదాల నిలయంగా మారింది. ముందు కోనేటిని మూసివేస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. తర్వాత బంగారు బల్లి, వెండి బల్లి మరమ్మత్తు పనుల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఇప్పుడు నిర్మాణ పనుల పేరుతో ఆలయంలో కొన్ని కూల్చివేతలు చేపట్టాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకోవడంతో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇక్కడ ఆగమ శాస్త్ర నిబంధనలను ఉల్లంఘించి ఆలయంలో నిర్మాణ పనులు చేస్తున్నారంటూ అర్చకులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆలయ పరిశీలనకు వచ్చిన పురావస్తు శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు పండితులు. ఈ మార్గం నిర్మించాలంటే ఆలయ గోడ కొంతమేర తొలగించాల్సి వస్తోంది. అలాగే లోపల కిటికీ ప్రాంతంలోనూ గోడ తొలగించాలి. అలా చేస్తే 24 మెట్లపై నుంచి కాకుండా కొత్త మార్గం ద్వారా స్వామిని తొందరగా దర్శనం చేసుకునే వీలుంటుందని దేవాదాయ శాఖ చెబుతోంది. అయితే అధికారుల నిర్ణయాన్ని తప్పుపడుతూ హైకోర్టును ఆశ్రయించారు అర్చకులు. వరదరాజు పెరుమాళ్ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడున్న బంగారు బల్లి, వెండి బల్లి. వీటి దర్శనానికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇంతటి పురాతనమైన ఆలయంలో గోడలు పగలగొట్టి మండపాల్ని ధ్వంసం చేస్తూ స్వామి దర్శనానికి కొత్త మార్గం ఎందుకన్నది అర్చకుల ప్రశ్న. దీనిపై కోర్టు కూడా అధికారుల తీరుపై అభ్యంతరం తెలిపింది. అయితే పూర్తి స్థాయి నివేదిక కోసం పురావస్తు శాఖ అధికారులతో ఒక కమిటీ వేసింది.